हम ये नहीं कह रहे हैं कि एक पाकिस्तानी को एक बांग्लादेशी को आप लाकर उसको वोट देने का हक दे दें। सर ये दिस इज ऑल रॉन्ग। व्हेन बिहार में सर दिस SIR had happened, not a single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere sir। ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है नफरत फैलाने का। हिंदू मुसलमान हिंदू मुसलमान हिंदू मुसलमान, कोई भी एक ठेकेदार नहीं है इस मुल्क का कि वो कह दे कि हम इस मुल्क के हैं दूसरे इस मुल्क के नहीं है। ये मुल्क सबका है, ये मुल्क हिंदू का है, ये मुल्क मुसलमान का है, ये मुल्क ईसाई का है, ये मुल्क पारसी का है, ये मुल्क गॉड अल्लाह भगवान को नहीं मानने वाले का भी है, ये मुल्क हर किसी का है। कोई एक ठेकेदार नहीं है इस मुल्क का। ये मुल्क किसी की बाप की जागीर नहीं है कि वो अपनी जागीर को चलाते रहे, जैसा चाहे बोलते रहे। हम मुसलमान भी इस मुल्क का हिस्सा थे, है और रहेंगे। हम इस मुल्क में वफादारी के साथ खड़े थे, है और रहेंगे। तो मैं आपके जरिए हुकूमत से फिर से मुतालबा करूंगा कि SIR आने वाला है, SIR के लिए जो भी जरूरी इंतजामात करना है करिए और मेक श्योर करिए कि कोई भी एलिजिबल वोटर का वोटिंग राइट उससे न छीना जाए सर। थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी सर। श्री महेश्वर रेड्डी అధ్యక్ష, ఈరోజు చర్చ ఏంది దేని విషయం చేస్తూ ఉన్నారో అర్థం కాలేదు. ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చి మీరు ఎక్కడనో బంగ్లాదేశ్ అంశంలో లేకుంటే బీహార్ అంశంలోనో ఉత్తరప్రదేశ్ అంశంలోనో మాట్లాడేటువంటి అవకాశాలు మరి MIM సభ్యులకు ఇచ్చారు. దేనికోసం మరి అంతసేపు మాట్లాడుతూ ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పకుండా వాళ్ళని కరెక్ట్ చేయకుండా మీరు ఈ రకంగా అవకాశం ఇచ్చారో అర్థం కావడం లేదు. ఈరోజు SIR విషయంలో నేను మాట్లాడుతున్నాను కదా, నేను మళ్ళీ నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడేటప్పుడు నా అబ్జెక్షన్ చెప్పలేదు కదా, ఎందుకోసమని వారు ఇట్లా ఇదవుతున్నారు. నేను ఎందుకోసమని లేచి మాట్లాడుతూ ఉన్నాడు సార్, దేనికోసము? ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి కదా. ఎవరు अरे आप भी ऐसा डिक्टेट नहीं करना, आप भी ऐसा बात नहीं करना, ये गलत बात कर रहे हैं आप, ऐसा बात नहीं करना। ऐसा कैसा बात करते आप, ऐसा कैसा बात करते आप? अरे किसका जागीर है, किसका जागीर है आपका? आप कैसा कैसे बात करते, किसका जागीर है? ऐसा जागीर का बात क्यों बात करते, ऐसा क्यों बात कर रहे हैं आप? ऐसा बात कर रहे नहीं है ना प्लीज। अरे ऐसा क्यों बात करते आप, ऐसा बात नहीं करना। आप जो बोल रहे हैं कोई भी बोल सकते हैं, ऐसा नहीं है कि मैं उनको बोलूंगा आप ये बोलो, मैं नहीं बोल सकता हूँ, मैं उनको नहीं बोल सकता हूँ क्या बोलना है। अध्यक्ष ఈ రోజు नहीं बोल सकते आप बैठिए। अरे అధ్యక్ష ఈ రోజు ఏ చర్చ అయితే మనం చేశామో ఆ చర్చ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. చర్చను డివేట్ చేసి ఈ రోజు దాని గవర్నమెంట్ SIR మీద సెపరేట్గా చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈ రోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. SIR మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈ రోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద SIR తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ ని ఫేక్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము, మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈ రోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష, ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని. ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్ లో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా SIR తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా, ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. ఎక్కడ వన్ మినిట్ ఎల్ఏ మినిస్టర్ గారు. అధ్యక్ష మీరు చెప్పారు, వారు కూడా చెప్పారు సార్. చర్చ సంబంధించి నేను కూడా కోరుతా ఉన్నాను. మీరు చెప్పిండ్రు అయిపోయింది, మీరు చెప్పారు కదా. బీజేఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు వినటం జరిగింది అధ్యక్ష. యూనో హానరబుల్ స్పీకర్స్ సార్ మళ్ళా ఈ చర్చ సంబంధించి SIRకు సంబంధించి వారు వివరణ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. వివరణ కాదు, ఈరోజు వారు అడిగింది ఏంది, ఎలిజిబుల్ ఓటర్